తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎందుకు అంటే గట్టి కొడితే వస్తారు. ఎవరు? నమస్కారం. స్టాలినా? బాగున్నావా? బాగున్నా. రా బాబు. ఏం తీసుకుంటారు? అబ్బాయి ఏం వద్దండి. మీ అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలా? ఏమి లేదు. ఆ రోజు మీ అబ్బాయితో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పాను. తను ఎవరెవరికి హెల్ప్ చేశారో తెలుసుకుందామని వచ్చాను. వాడికి ఇన్ని రోజులు పాస్పోర్టు వీసాలంటూ తిరగడానికే సరిపోయింది. 10 రోజుల క్రితమే పని పూర్తి చేసుకుని కెనడా వెళ్ళిపోయాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా పైన 6 ఆఫీసర్స్ ఉన్నారు. కింద 200 మంది పనిచేస్తున్నారు. 24 hours వర్క్ టెన్షన్. మీలాగా సోషల్ వర్క్ అంటూ నేను జాబ్ వదిలేసి తిరగలేను. నాకంత టైం కూడా లేదు. ఎవరెవరికి మాట్లాడుకో. నాకేమైనా నెలకి 30,000 జీతమా, లేకపోతే నా కింద ఏమైనా 300 మంది పనిచేస్తున్నారా? చేతిలో డబ్బులు లేక పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్లేదని నేను బాధపడుతుంటే హెల్ప్ అంటావేంటి? హెల్ప్ కరెక్టే. కనీసం కూర్చొని తినడానికి కూడా వాడికి టైం దొరకలేదు. ఇక హెల్ప్ చేయడానికి టైం ఎక్కడిది? మీకు ఏదైనా పర్సనల్ హెల్ప్ కావాలని చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. నేను 5,000 ఇస్తాను. వాడి పేరు చెప్పి మీరే ఎవరికైనా సాయం చేయండి. ఉంటాను సార్. పర్లేదులేండి. నువ్వు బాధపడొద్దన్నయ్య. నీకు మంచి ఐడియా వచ్చింది, వర్కౌట్ అవుతుంది అనుకున్నావు, అవ్వలేదు. అది వాళ్ళ కర్మ. అన్నయ్య అసలు అలంతా చేయకపోతే ఏంటంట, మేము హెల్ప్ చేస్తాం. అవునన్నయ్య, నీకోసం చేస్తాం అన్నయ్య. ఒక్క రూపాయి ఇవ్వండి సార్. ఆకలేస్తుంది సార్. బన్ను కొనుక్కుంటాం సార్. సార్ ఒక్క రూపాయి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ సార్ అరే లేమలే ఇలా కూర్చో. బాగా రక్తం వస్తుంది. కొంచెం కన్ను తగిలేదు. ఏమ్మా నొప్పిగా ఉందా? మందు కొట్టి కారు డ్రైవ్ చేయడం తప్పురా? కర్మ కొద్ది ఆకలితో అడుక్కోవడం తప్పు కాదురా? రాయ్ నీకు వీలైతే సహాయం చేయి, అంతేగాని ఆ పిల్లని రక్తోచ్చా తోసాకు నీకు మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? చంపేస్తావు. ఎవరికి ఎవరికి సహాయం చేయాలంటే మనసు రాదు. ఇలాంటి నరికేయాలి. రియా డార్లింగ్, ఎక్కడున్నావు? ఇక్కడ షోకి టైం అయిపోతుంది. కమ్ ఫాస్ట్ యార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ కాల్ యూ లేటర్. హరి, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాడు రా. నువ్వు 5 minutes ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాయి. నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు 5 minutes రావాలి. ఎలా అయిపోయిందా? వాడికి ట్యూషన్ టైం అవుతోంది, ఇంకా బిల్ రాలేదు. నేను అటే వెళ్తాగా, నేను డ్రాప్ చేశానా? ఆ పని చేయరా ప్లీజ్. ఓకే బాయ్. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. బిల్ ప్లీజ్. ఎక్కడ వాడు? ఇంకాసేపు ఆగి రాకపోయారా? వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చుంటే దొరికేవాడు. ఫ్యామిలీతో వచ్చాడన్నావుగా? అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సిటీలో వాడు దొరకడం చాలా కష్టం. మనం వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను.
ఏంటోరా నువ్వు ఈ మధ్య వేళకి సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. ఆ? నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మోగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్ స్టాలిన్ హలో, ఎమ్మెల్యే సార్, దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడపడలో పోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు? లెక్కడికి పుల్కాడా. సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి. అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడున్నారు? అరే నర్సింగ్, అరే యాత్రి, ఎక్కడ వచ్చిందా? నా పార్టీ ఆఫీస్లో ఏం జరగలేదు. సెల్లో ఉన్న వాడిని బయటికి పంపించు. సార్, నా కళ్ళ ముందే మీ వాడు చెయ్యి నరికాడు సార్. ఏం జరగలేదన్నానుగా, వాడిని వదిలేయ్. స్టేషన్లో ఏమైనా జరిగితే మన ఇద్దరికి ప్రాబ్లం సార్. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవణ్ణి ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలుసు. బయట వెయిట్ చేస్తాను, పంపించు. నీ మీద ఏ కేసు లేదు, నువ్వు వెళ్ళొచ్చు.
నువ్వు చెయ్యి నరకడం తప్పు కాదు, నరికిన చోటు తప్పు. నా పార్టీ ఆఫీస్కొచ్చి నా మనిషినే అసలు నీకు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్కడి కోసం 100 మందిని వెంటేసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వేమిటో, నీ రేంజ్ ఏమిటో. ఎంత ధైర్యం నీకు? గుండె మీద చెయ్యి వేశావు, తెలియలేదా? అక్కడున్న నా పవర్. తినాలనుకుంది తిను, కోరికలుంటే తీర్చేసుకో, చూడాల్సినవేవైనా ఉంటే ఇప్పుడే చూసేసుకో. సరిగ్గా రేపు సాయంత్రం 4 గంటలకి నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు, తెలుసుకో. రై, నా ఒక్కడి కోసం ఇంతమందిని వెంటేసుకొచ్చావు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అది నువ్వు తెలుసుకో. నీ మంచిగా చెప్తున్నాను. 4 గంటలకి నువ్వు మనుషులను పంపిస్తే 4 గంటల 10 నిమిషాలకి జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశాన్రా అని ఏడుస్తూ కూర్చుంటావు. కాదు కూడదనుకుంటే పెట్టుకో, చూపిస్తా. నరసింహ, వీడు లోపలికి ఎలా వచ్చాడు? ఎక్కడ తెచ్చారా మీరంతా? ఏంటి అరుస్తున్నా? రారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. డిశ్చార్జ్ అవడానికి కనీసం నెలైనా పట్టొచ్చు. నీకోసారి చెప్పాను నువ్వు నన్ను ఏమీ చేయలేవని. మళ్ళీ అదే మాట నీ ఇంటికొచ్చి చెప్తున్నాను. ఏమీ పీకలేవు. రేయ్, నీకెంత ధైర్యం ఇక్కడికొచ్చి నా ముందు మాట్లాడటానికి? నా ధైర్యం నీ మొగునడుగు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది. రేయ్, మా నాన్నెవరో తెలుసా? ఏ, నీకు తెలీదా? మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో, జాగ్రత్త. మీ నాన్నకు ఫోన్ చేయొద్దు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? నేను చూసుకుంటాను కదా, ప్లీజ్. స్టాప్ ఇట్. ఏంటి నువ్వు చూసుకునేది? మా నాన్న ఎవరో తెలుసా అంటే నీకు తెలీదా అని అడిగాడు. అదే అందరం ముందు. అతని వదలను. I will not leave him. హలో, సరే, అమ్మాయి గారు ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క హాట్ ఉంది. అలాగే. నాన్న, 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 అక్క లైన్లో ఉంది. ఏమ్మా? బుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే, నేను ఢిల్లీ పోతా ఉంటానమ్మా. వచ్చి రాగానే ఆడేవారని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు. అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన. నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా?
నెత్తిన పెట్టుకుని పూజ చేయవళ్ళ అట్ట అంటే ఎవడో పొడిగి కాడొచ్చి నానా కూతులు కూస్తావంట అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూ నా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా, లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారు ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి ఈ ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా, ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో, ఓడి కదా నేను చూస్తా. వాణ్ణేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన ఆ గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే? చలో చలో సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళ అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉండారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే, ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా చూడు. ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు. కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా రా. స్టాలిన్ పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా. రా అదే. ఆడాగు.
రేయ్ బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా మాటిచ్చినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్